గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు శ్రీవేద డిఫెన్స్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం 10th జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామా. చూడండి, ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఓకే, పిఎం నరేంద్ర మోడీ రిసీవ్స్ ఇండోనేషియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఓకే, సివిలియన్ హానర్. ఓకే, ఇది ఎన్నోదమ్మా? మొత్తం 35th అవార్డ్. ఓకే, గ్లోబల్ గా మోడీ గారికి రీసెంట్ గా ఏ కంట్రీస్ నుంచి వచ్చింది? దీనికి ముందు సీషెల్స్, స్లోవేకియా, ఓకే, నార్వే, స్వీడన్, నెక్స్ట్ అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO నుంచి ఓకే అగ్రికోలా అవార్డు కూడా వచ్చింది. ఓకే, కంట్రీ కాదు కానీ ఇది కూడా గ్లోబల్ అవార్డే. ఓకే, టోటల్ గా 35 నేషన్స్ నుంచి అవార్డ్స్ వచ్చిన ఒక్కొక్క పిఎం ఎవరమ్మా? మోడీ గారు. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ ఇండోనేషియా రీసెంట్ గా విజిట్ అయింది జూలై 6th to 8th. ఓకే, జూలై 6th to 8th పర్యటనలో మనకి ఇండోనేషియా నుంచి అత్యుత్తమ అవార్డు ఏంటి? బెంటాంగ్ ఆదిపూర్ణ. ఓకే, ఇండోనేషియా అత్యుత్తమ అవార్డు బెంటాంగ్ ఆదిపూర్ణ అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరిచ్చారు? ప్రభోవో సుబియాంటే. ఈయన వచ్చేసి మనకి 2025 ఓకే 2025 లో మనకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి ఇండియా వచ్చారు. ఇండియా గెస్ట్ గా ఎవరు వచ్చారు? ఇండోనేషియా అధ్యక్షుడు 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకి అతిథిగా వచ్చారు ప్రభోవో సుబియాంటే. ఓకే, ఈ చారిత్రక అవార్డు ప్రధాన కార్యక్రమం జకార్తాలో ఇస్తానా మోడాకా. ఓకే, ఇస్తానా మోడాకా దేశ అధ్యక్ష భవనం వేదికగా జరిగింది. సో చూడండి ఎక్కడ జరిగిందని చూడండి. నెక్స్ట్ దీనికి గ్లోబల్ గా ఏం పేరు పిలుస్తారు? ఓకే, బెంటాంగ్ ఆదిపూర్ణ అని స్టార్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా ఫస్ట్ క్లాస్. ఓకే, గ్లోబల్ గా పిలిచే పేరు. ఓకే, అంతర్జాతీయంగా ఇలా పిలుస్తారు నేను. ఓకే, రెండు కూడా సేమే, ఒకటే. బెంటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ఇండోనేషియా, స్టార్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా ఫస్ట్ క్లాస్ అని ఒకటే. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఎప్పుడమ్మా? 1959 లో స్థాపించబడింది అవార్డు. 1959 నుంచి ఇండోనేషియా దేశ ప్రతిష్ఠించే అత్యున్నత పురస్కారం. ఓకే, ఇండోనేషియా దేశ ఐక్యత, సుస్థిరాభివృద్ధి మరియు జాతీయ శ్రేయస్ కొరకే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఓకే అంతర్జాతీయ నేతలకు దీన్ని ఇస్తారు. ఓకే, ఒకసారి చూడండి, ఒకసారి అవార్డ్స్ చూడండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ టైం స్లోవేకియా. ఓకే, నెక్స్ట్ సైచిలిస్ లో ఓకే గార్డెన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డు వచ్చింది లాస్ట్ జూన్ లో. నెక్స్ట్ స్లోవేకియా నుంచి ఏంటమ్మా? ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్. ఓకే, నార్వే నుంచి చూడండి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ అవార్డ్స్. సో మొత్తం మీకు లిస్ట్ ఇచ్చాను. ఓకే, 35 అవార్డ్స్ ఇప్పటి వరకు వచ్చిన 35 అవార్డ్స్ మీకు ఇందులో ప్రెజెంటేషన్ మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్వీడన్ నుంచి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్. ఇవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ కంట్రీస్ నేమ్స్ అయితే మనకి అవార్డులో ఇంక్లూడ్ అవుతాయో అవి ఈజీ మనం ఐడెంటిఫై చేయడం. సో అలాంటివన్నీ ఫస్ట్ ఒకసారి చూసుకోండి. ఏవైతే నేమ్స్ మనకి ఇప్పుడు స్వీడన్ చూడండి, రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్. సో స్వీడన్ అనే నేమ్ ఆ అవార్డులో లేదు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అలాంటివి. నెక్స్ట్ ఉమెన్స్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్, ఇజ్రాయెల్ స్పీకర్ ఆఫ్ ది కెన్సెట్ మెడల్. సో ఇవన్నీ కూడా మొత్తం టోటల్ 35 అవార్డ్స్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. అలాగే ఆయన చట్టసభల్లో ఓకే విదేశాలు ఆయన వెళ్ళారు, విజిట్ చేసిన చట్టసభలు అంటే ఇప్పుడు మనం చూడండి మన పార్లమెంట్ లోని ఓకే పార్లమెంట్ లో ప్రసంగించాం అనుకోండి. ఓకే, పార్లమెంట్ లో ప్రసంగం అనుకోండి, ఒక విదేశీ నేత వచ్చేసి 21 చట్టసభల్లో ఓకే 21 హిస్టారిక్ అడ్రస్ టు ఫారెన్ లెజిస్లేషన్ బై పిఎం మోడీ. సో వాళ్ళ చట్టసభలో ఈయన ప్రసంగించారు ఆ దేశాన్ని ఉద్దేశించి మన భారతదేశం తరఫున మొత్తం 21 చట్టసభల్లో. ఓకే, రీసెంట్ గా ఇండోనేషియా పార్లమెంట్ లో కూడా మోడీ గారు ప్రసంగించారు. ఓకే, ఆ 21 కూడా లిస్ట్ మీకు మెన్షన్ చేశాను. సో ఏంటి 21 దేశాల్లో చట్టసభలో ఈయన ప్రసంగించారు. 35 దేశాల అత్యున్నత అవార్డులు కూడా ఈయన అందుకున్నారు. ఓకే, మోడీ గారికి. ఒకసారి అవన్నీ డిస్కస్ చేయండి, ఒకసారి అవన్నీ చూడండి అమ్మా. మనకి సీషెల్స్ వెళ్ళాక సీషెల్స్ లో కూడా ఆయన ప్రసంగించారు అవార్డు. ఓకే, నెక్స్ట్ ఇజ్రాయెల్లో కూడా ఫిబ్రవరిలో 2026లో ఆయన చట్టసభలో ప్రసంగించారు. సో అలా ఆయన ఏదైతే విజిట్ చేశారో ఏ కంట్రీస్ లో అలా 21 కంట్రీస్ చట్టసభలో ప్రసంగించడం ఇది సాధారణ విషయం కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి, బెంటాంగ్ ఆదిపూర్ణ వచ్చేసి ఇండోనేషియా అత్యున్నత అవార్డు, అవునా కదా? 1915 లో నెక్స్ట్ ఓకే అవార్డు గురించి ఆల్రెడీ చెప్పేసాము. ఒకసారి మ్యాప్ చూడండి అమ్మా, ఇండోనేషియా మ్యాప్. ఇండోనేషియా వచ్చేసి మనకి ఏషియాలో సౌత్. ఓకే, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి ఇండియాకి ఏ డైరెక్షన్ ఉందమ్మా? సౌత్ ఈస్ట్ కంట్రీస్ అంటాం కదా, సౌత్ ఈస్ట్ లో ఉంది ఇది ఇండోనేషియా. ఓకే, ఇదంతా ఇండోనేషియా. ఓకే, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇక్కడ మ్యాప్ క్లియరిటీ లేదు, ఒకసారి చూడండి. ఇందులో మనకి ఇక్కడ ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్. ఓకే, ఇండియన్ ఓషన్ కి పసిఫిక్ ఓషన్ కి మధ్యలో సెంటర్ గా ఉన్నది ఇండోనేషియా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇండియాకి ఎలా ఉంది?
సౌత్ ఈస్ట్ దిశగా ఉంది. నెక్స్ట్ ఇంకేంటమ్మా ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసి ఏంటి? జకార్తా. ఓకే, జకార్తా. నెక్స్ట్ ఇండోనేషియా వచ్చేసి చాలా దీవుల సమూహం. ఇండోనేషియా ఫిలిప్పైన్స్ కూడా మనకి ఏంటమ్మా చాలా దీవులతో కలిపి ఉంటాయి. ఓకే, చాలా దీవులన్నీ ఇవన్నీ చిన్న చిన్న దీవులన్నీ కలిపి కూడా ఒక నేషన్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సుమిత్ర, జావా ఇవన్నీ ఫేమస్ ఐలాండ్స్. బాలి ఇవన్నీ ఇండోనేషియాలో. సో కల్చరల్ గా కూడా మన ఇండియాకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇండోనేషియా కల్చరల్ గా చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇండోనేషియాలో రవీంద్రనాథ్ ఠాగూర్ పర్యటన శతాబ్ది ఉత్సవాలు. సో 1927లో ఓకే 1927లో ఇండోనేషియాలో పర్యటించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన ఇండియాకి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో వచ్చింది. 1913లో వచ్చింది ఫస్ట్ నోబెల్ ప్రైజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. అవునా కదా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ 1930లో వచ్చింది ఎప్పుడమ్మా? 1930లో ఓకే రామన్ ఎఫెక్ట్ సర్ సివి రామన్ గారికి వచ్చింది. సో 1930 కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, తర్వాత సెకండ్ అవార్డు వచ్చేసి 1930లో వచ్చింది నోబెల్ ప్రైజ్ మనకి. ఫస్ట్ వచ్చేసి 1930 లిటరేచర్ లో వచ్చింది. ఓకే, ఒకసారి చూడండి ఆయన వచ్చేసి 1927లో సో నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆల్మోస్ట్ 14 years కి ఇండోనేషియాలో పర్యటించారంట. ఇండోనేషియాలో పర్యటించినందుకు సందర్భంగా అక్కడ 100 years అయిన సందర్భంగా అక్కడ ఉత్సవాలు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఓకే, రీసెంట్ గా మోడీ గారు వెళ్ళారు అక్కడ. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పర్యటించిన సందర్భంగా ఇండోనేషియాలోనే ఓకే చూడండి ఒకసారి 15 నెలల పాటు నిర్వహిస్తున్నారంట. ఎన్ని నెలలమ్మా? 15 నెలలు. ఓకే, ఇండోనేషియా ప్రభుత్వం భారతదేశంలో గల సాంస్కృతిక బంధాన్ని చాటుతూ ఏకంగా 15 నెలల పాటు ప్రత్యేక శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనుంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1927 ఇండోనేషియా పర్యటించి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ చారిత్రక దౌత్యోత్సవాల ప్రకటన ఇండోనేషియా భారత రాయబారి సందీప్ చక్రవర్తి. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ హై కమిషనర్ ఉంటారు, నెక్స్ట్ అలాగే భారత రాయబారి ఓకే అంబాసిడర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఇండియా తరఫు నుంచి. సందీప్ చక్రవర్తి అధికారికంగా వెల్లడించారు. ఈ 15 నెలల కాలం ఇరు దేశాల మధ్య విద్యా సంస్థల మధ్య ప్రత్యేక ప్రదర్శనలు ఓకే విద్యా సంస్థల మధ్య ప్రత్యేక ప్రదర్శనలు, సాంస్కృతిక ఈవెంట్లు, అకాడమిక్ సదస్సులు కూడా జరుగుతాయి. సో రవీంద్రనాథ్ గారు మనకు ఆల్రెడీ రీసెంట్ డిస్కస్ చేసుకున్నాం. శాంతినికేతన్ ఓకే వెస్ట్ బెంగాల్ శాంతినికేతన్ ఉంటుంది. శాంతినికేతన్ జిఏ ట్యాగ్ వచ్చింది, బ్యాటిక్ అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకసారి చూడండి. ఇంకా ఈ ఉత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ ఠాగూర్ దేవాంతర ఓకే ఠాగూరు దేవాంతర అనే అతను కూడా ఇండోనేషియాలో ఫేమస్ పర్సన్. ఓకే, ఠాగూర్ దేవాంతర విద్యా సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు. ఈ దేవాంతర అంటే ఎవరమ్మా? చూడండి హజర్ దేవాంతర. సో ఇండోనేషియాకి విద్యా పితామహుడు అంటే ఈయన. ఓకే, ఇండోనేషియాకి ఎడ్యుకేషన్ ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండోనేషియా హజర్ దేవాంతర. ఈయన ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క శాంతి నికేతన్ ప్రకృతి ఆధారిత విద్యా విధానంతో ప్రభావితుడయ్యాడు. ఈ హజర్ దేవాంతర ఏంటంటే శాంతి నికేతన్ మన ప్రకృతితో ఎలా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. శాంతి నికేతన్ ఎక్కడ ఉందో అనేది వెస్ట్ బెంగాల్ లో ఉంది. ఓకే, ఆ స్టైల్ కి ప్రభావితం అయ్యి ఈ ఇండోనేషియాలో కూడా ఈ శాంతి నికేతన్ ఎలా అయితే ఉందో సేమ్ దాన్ని తీసుకొచ్చి ఇండోనేషియా ఇంప్లిమెంట్ చేసి హైలీ సక్సెస్ఫుల్ అయ్యింది. సో అందుకు ఈయన ఫాదర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండోనేషియా. ఎవరమ్మా? హజర్ దేవాంతర. ఓకే, ఆయన స్ఫూర్తితోనే ఇండోనేషియాలో ప్రకృతి ఒడిలో విద్యను అందించే తమన్ సిస్వా తమన్ సిస్వా అలాగని చెప్పేసి ఒక పాఠశాల స్థాపించారు. మన ఇండియాలో శాంతి నికేతను, మనకి ఇండోనేషియాలో వచ్చేసి తమన్ సిస్వా. ఓకే, ఏంటమ్మా ప్రకృతి ఒడిలో అంటే ప్రకృతితో పాటు ఎడ్యుకేషన్. సో ప్రకృతితో పాటు అనుసంధానించి ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట వాళ్ళకి. నెక్స్ట్ 1927లో ఠాగూర్ జావా, బాలి దీవుల్లో పర్యటించినప్పుడు చూడండి ఎక్కువగా బాలి దీవుల్లో కూడా మనకి ఏంటమ్మా మన రామాయణ మహాభారతాలు అక్కడ కూడా ఎక్కువ స్క్రిప్ట్ మీకు అక్కడ కూడా ఆర్కిటెక్చర్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఓకే, టెంపుల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చూడండి అక్కడ ప్రసిద్ధ బాటిక్. ఓకే, ఆయన 1927లో ఎప్పుడైతే ఇండోనేషియన్ విజిట్ చేశారు ఎవరమ్మా? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1927 ఇండోనేషియా విజిట్ చేశారు. ఆ విజిట్ చేసినప్పుడు ఆయన శాంతి నికేతన్ ఓకే ఈ రూపురేఖలు తీసుకుని హజర్ దేవాంతర గారు అక్కడ తమన్ సిస్వా అనే పాఠశాల స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడైతే అక్కడ ఉన్న బాటిక్ కళ అని చెప్పేసి ఏంటమ్మా పెయింటింగ్ కళ. ఓకే, వస్త్ర పెయింటింగ్ అంటే బట్టల మీద బెంగాల్కి పరిచయం చేస్తారు. రీసెంట్ గా మనం జిఏ ట్యాక్స్ వెస్ట్ బెంగాల్ కి 23 జిఏ ట్యాక్స్ వచ్చాయి ఒకేసారి అని చెప్పుకున్నాం. ఓకే, ముందు క్లాసులో ఏంటమ్మా 23 జిఏ ట్యాక్స్ వెస్ట్ బెంగాల్ కి. ఈ 23 జిఏ ట్యాక్స్ లో శాంతి నికేతన్ బాటిక్ కళని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మీరు ఒకసారి లిస్ట్ చూడండి. ఆ 23లో శాంతి నికేతన్ బాటిక్ కళ అని చెప్పాం. ఆ బాటిక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇండోనేషియా నుంచి వచ్చింది. ఓకే, ఇండోనేషియాలో ఆయన
రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చూసి మన వెస్ట్ బెంగాల్ ఇంప్లిమెంట్ చేశారు దాన్ని. ఓకే, ఇది నేడు సాంద్రికతలో ఒక ప్రధాన హస్తకళ. రీసెంట్ జిఏ ట్యాగ్ వచ్చిందండి. నెక్స్ట్ చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నుంచి 1861 May 7th పుట్టారు. ఓకే, 1941లో చనిపోయారు ఆయన. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందమ్మా? 1913లో గీతాంజలి. ఓకే, గీతాంజలి ఫస్ట్ ఏషియన్ నోబెల్ లెటర్. ఏషియా నుంచి కూడా ఈయన ఫస్ట్ పర్సన్. ఏషియా నుంచి, ఇండియా నుంచి కూడా ఫస్ట్ పర్సన్ ఎవరు నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. 1913లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ విశ్వభారతి యూనివర్సిటీ కూడా శాంతినికేతన్. ఓకే, శాంతినికేతన్లో విశ్వభారతి యూనివర్సిటీ కూడా ఈయన స్థాపించారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, డిఫెన్స్. ఓకే, ఇది కూడా ఇండియన్ ఏషియా రిలేటెడ్ ఉంది కాబట్టి కంప్లీట్ గా మనం డిఫెన్స్ లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఒకసారి చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో భారతదేశం మరి ఇండోనేషియా దేశాలు ఒకేసారి ఎన్ని మొత్తం 12 చారిత్రక ఒప్పందాలు 12 ప్యాక్స్ కుదిరాయంట. ఓకే, నెక్స్ట్ చూడండి, గత 2018లో ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఈ ఒప్పందాలు తోడ్పడతాయి. చూడండి, 2018లో కూడా ఆల్రెడీ వీళ్ళు ప్యాక్స్ కుదుర్చుకున్నారు, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ క్రిటికల్ మినరల్స్. మనం డిస్కస్ చేసుకున్నాం క్రిటికల్ మినరల్స్ ఎన్ని అలాగని చెప్పేసి. ఓకే, 17 క్రిటికల్ మినరల్స్ ఉంటాయి అలాగని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. మ్యారిటైమ్ మౌలిక వసతులు. ఓకే, IOR లో ఉంది. ఇండియన్ ఓషన్ రీజన్ లో మ్యారిటైమ్ మౌలిక వసతుల గురించి కూడా మలక్కా స్ట్రైట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మలక్కా స్ట్రైట్ మలేషియాకి ఇండోనేషియాకి మధ్యలో ఉంటుంది మలక్కా స్ట్రైట్. సో ఈ మలక్కా స్ట్రైట్ దగ్గరలోనే మనం ఏంటమ్మా గలాతియా బే పోర్ట్, నికోబార్ లో గలాతియా బే అనే ఒక పోర్ట్ నిర్మించాలనుకున్నాం. సో ఈ మ్యారిటైమ్ మౌలిక వసతులు. సో దగ్గరగా అక్కడ ఏంటి ఆ బే ఉంటే ప్లస్ పాయింట్ ఏంటంటే గలాతియా బే అక్కడ పోర్ట్ ఉండడం వల్ల షిప్స్ కి ఫ్యూలింగ్ కానీ, ఓకే, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే షిప్స్ ఫ్యూలింగ్ కానీ హాల్ట్ కానీ అవుతుంది అలాగని చెప్పేసి. ఓకే, ఇవన్నీ కూడా చూడండి డిఫెన్స్ ఎగుమతులు ఎక్స్పోర్ట్స్. మనం బ్రహ్మోస్. ఓకే, అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇండోనేషియా ప్రభుత్వం తమ తీర ప్రాంత రక్షణ కోసం భారతదేశ రక్షణ సంస్థ బ్రహ్మోస్, ఓకే, బ్రహ్మోస్ ఏరోస్పేస్ చారిత్రక క్షేత్రం కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫిలిప్పైన్స్ ఒకటి తీసుకుంటుంది బ్రహ్మోస్ ని. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా ఇప్పుడు ఇండోనేషియా కూడా కావాలనుకుంటుంది. ఓకే, అంతర్జాతీయ మార్కెట్లో ఫిలిప్పైన్స్ తర్వాత ఈ మెగా సూపర్ సోనిక్ క్షిపణి వ్యవస్థని దక్కించుకున్న 2వ ఆసియా దేశంగా ఇండోనేషియా నిలిచింది. ఓకే, ఇంపార్టెంట్. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం ఇండోనేషియాకి 2 పూర్తి ఎన్ని ఇస్తుంది? 2 బ్రహ్మోస్ క్షిపణులు, బ్యాటరీలను మరియు మొబైల్ లాంచర్లు, రాడార్తో సహా సరఫరా చేస్తుంది. ఓకే, రాడార్స్, బ్యాటరీస్, నెక్స్ట్ మొత్తం క్షిపణి కూడా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దాంతో బ్రహ్మోసే కాకుండా ఇంకోటి ఏంటమ్మా అస్త్ర. ఇండిజినియస్ గా తయారైంది. అంటే భారతదేశం స్వదేశంగా తయారు చేసిన అస్త్ర మిస్సైల్కి లభించిన మొట్టమొదటి అంతర్జాతీయ ఎగుమతి ఆర్డర్. సో ఫస్ట్ టైం అస్త్ర ఎక్స్పోర్ట్ చేసింది ఏ కంట్రీకి? ఇండోనేషియాకి. ఓకే, ఇంపార్టెంట్ చూడండి, ఫస్ట్ టైం మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్డర్ దేనికమ్మా? అస్త్రాకి. ఏ కంట్రీకి? ఇండోనేషియాకి. చూడండి, భారత ప్రభుత్వ రక్షణ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది. ఓకే, హైదరాబాద్ ఉంది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇండోనేషియాకి చెందిన రిపబ్లిక్ కార్ప్ తో ఓకే చారిత్రక ఆయుధ ఒప్పందం కుదుర్చుకుంది. DRDO అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్వదేశీ క్షిపణి అస్త్ర. సో మన ఇండిజినియస్ గా తయారు చేసి ఎటువంటి ఓకే వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిజినియస్ గా తయారు చేసింది అస్త్ర. మొట్టమొదటి అంతర్జాతీయ ఎగుమతి ఆర్డర్ ఇదే. అస్త్ర అనేది శత్రు విమానాల ఆకాశంలోని అత్యంత ఖచ్చితత్వంతో కూల్చేసే అధునాతన బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. సో ఎయిర్ టు ఎయిర్ చూడండి, ఎర్త్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు ఓకే సర్ నెక్స్ట్ వాటర్ టు ఎయిర్, ఇవన్నీ చూడండి ఒకసారి. ఇది ఏంటమ్మా? ఎయిర్ టు ఎయిర్. అస్త్ర అనేది అంటే గాలిలో నుంచి గాలిలోకి. సో మనకి ఏంటి ఆల్రెడీ ఒక ఫ్లైట్ ఉంటుంది లేదా ఫ్లైట్ లో ఉంటుంది ఒక అస్త్ర అనేది ఫ్లైట్ లో ఉంటుంది. మనకి ఏంటంటే రాడార్ యూజ్ చేసి ఓకే ఎవరైనా కౌంటర్ అటాక్ చేస్తుంది అనమాట బియాండ్ విజువల్ రేంజ్. సో మనకు కనిపించినంత అంటే కనిపించిన అవతల ఉన్న బియాండ్ అనమాట. ఓకే, బియాండ్ విజువల్ రేంజ్ ఏంటంటే మనకు కనిపించినంత దూరంలో ఉన్న అస్త్రాలు కూడా ఇది అటాక్ కౌంటర్ అటాక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, వ్యూహాత్మక రక్షణలో భాగంగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, మ్యారిటైము, ఇంకొకటి ఏంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, మ్యారిటైము, సారీ క్రిటికల్ మినరల్స్. సో క్రిటికల్ మినరల్స్ అలాగే కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చూడండి, అందులో మనకి ఇది ఏంటమ్మా? మ్యారిటైమ్. మ్యారిటైమ్ అంటే ఏంటి? మనకి షిప్స్, పోర్ట్స్. ఓకే,
మన ఆల్రెడీ ఇరాన్లో చాబహార్ పోర్ట్, ఓకే, చాబహార్ పోర్ట్ కూడా మనం ఏంటమ్మా కౌంటర్గా, పాకిస్తాన్ ఏమో వచ్చేసి గాద్వార్ పోర్ట్ నిర్మిస్తుంది బెలూచిస్తాన్లో, దానికి కౌంటర్గా చెప్పాలంటే మన ఇండియా వచ్చేసి ఇరాన్లో చాబహార్ పోర్ట్. అలాగే మనకు ఇప్పుడు గలాతియా బే అనేది కూడా వ్యూహాత్మకంగా నిర్మిస్తున్నాం, అవునా, మన నికోబార్లో. సో ఇక్కడ వచ్చి సబాంగ్ అనే ఒక పోర్ట్ ని ఉమ్మడి ఇరు దేశాలు చూడండి, వ్యూహాత్మక రక్షణలో భాగంగా ఇరు దేశాలు ఉమ్మడిగా సబాంగ్ లోతైన సముద్ర వాడని సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి అంగీకరించాయి. సో ఇంపార్టెంట్, ఏ పోర్ట్ అంటారు, ఎక్కడ, సబాంగ్ ఎక్కడుంది, ఇండోనేషియా, గుర్తుపెట్టుకోండి. ఈ సబాంగ్ అనేది మలక్కా స్ట్రైట్ లో ఉంది, ఎగ్జాక్ట్ గా మలక్కా స్ట్రైట్ లో ఉంది. మనకి గలాతియా బే పోర్ట్ ఉంది కదా నికోబార్ లో, దానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఓకే, మలక్కా జలసంధి ప్రవేశ ద్వారం వద్ద గల ఈ పోర్ట్ భారతదేశపు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కి 100 నాటికల్ మైళ్ళ దూరంలోనే ఉంది. సో ఇరు దేశాల తీర రక్షణ దళాలు సముద్ర భద్రతగా కొరకు హిందూ మహాసముద్రంలో సంయుక్త పెట్రోలింగ్ నిర్వహించడానికి సిద్ధమయ్యాయి. ఓకే, కోస్ట్ గార్డ్స్. ఒక పెట్రోలింగ్ అంటే ఎవరమ్మా, కోస్ట్ గార్డ్స్ వస్తారు, అవునా కదా. మ్యారిటైమ్ సమాచార మార్పుని వేగవంతం చేయడానికి ఇండోనేషియా తమ సైనిక రక్షణ అధికారిని గురుగ్రామ్ లో గల ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ లో, ఓకే, IFCIOR ఇండియన్ ఓషన్ రీజన్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ లో శాశ్వతంగా నియమించింది. ఓకే, ఇండోనేషియా వాళ్ళు ఎక్కడ ఉంది చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇండోనేషియా తన సైనిక రక్షణ అధికారిని గురుగ్రామ్ ఎక్కడ ఉంది, హర్యానా. ఓకే, హర్యానా దగ్గర ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ IOR లో శాశ్వతంగా నియమించింది. ఓకే, దేనికి, ఇది మ్యారిటైమ్ డేటాని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఇండోనేషియా డేటా మనకి, మన డేటా ఇండోనేషియాకి, ఏంటనేది మ్యారిటైమ్ సమాచార మార్పిడిని వేగవంతం చేయడం కోసం. సో ఆ ఏ పర్సన్ అయితే రిప్రజెంటేటివ్ మన డైరెక్ట్ గా మన ఇండియాలో ఉంటారో, సో చాలా ఫాస్ట్ గా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో చూడండి ఒకసారి చూడండి, సబాంగ్ పోర్ట్ ఎక్కడ ఉందమ్మా, ఇది ఇండోనేషియా, చూడండి ఇది ఇండోనేషియా, ఇది మన ఇండియా. ఓకే, ఇండోనేషియా ఇది. నెక్స్ట్ మలేషియా ఉంది చూడండి, మలేషియాకి ఇండోనేషియా మధ్య ఉన్నది ఏంటమ్మా, స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఓకే, స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఇది. సో ఎప్పుడైతే ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కాలో చూడు ఎంట్రీ పాయింట్ ఏంటమ్మా, అది సబాంగ్ పోర్ట్. ఓకే, మలక్కాకి ఎంట్రీ పాయింట్ ఏముంది, సబాంగ్ పోర్ట్. నెక్స్ట్ అలాగే మనకి గ్రేట్ నికోబార్లో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గలాతియా బేని, ఓకే, డెవలప్ చేస్తుంది గలాతియా బేని. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కూడా డిస్కస్ చేసుకున్నాం అక్కడ. ఓకే, గ్రీన్ఫుల్ ఇందిరా పాయింట్ ఇక్కడ చూడండి, ఇందిరా పాయింట్ ఉంది. సో ఒకసారి మ్యాప్ చూడండి, మీకు ఇంకా అర్థం అవుతుంది. సో ఈ సబాంగ్ పోర్ట్ వచ్చేసి మన ఇండియా కూడా ఇందులో జాయిన్ అయింది. ఓకే, ఇండియా అండ్ ఇండోనేషియా రెండు కలిపి జాయింట్ గా డెవలప్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ వచ్చేప్పుడు 1998 లో. నెక్స్ట్ ఒక DRDO ఆల్రెడీ మీకు డిస్కస్ చేసి 1958 కదా, 1958 DRDO స్టార్ట్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడమ్మా, న్యూఢిల్లీ. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇప్పుడు చెప్పాం గురుగ్రామ్ లో ఉందని చెప్పి, గురుగ్రామ్ హర్యానాలో 2018లోనే స్టార్ట్ అయింది. ఓకే, ఏంటమ్మా ఇక్కడ మ్యారిటైమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1970 ఎక్కడమ్మా, హైదరాబాద్, మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏషియన్ నేషన్స్ వచ్చేసి బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా 1967 లో ఫామ్ అయ్యాయి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఏషియన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, జకార్తా. ఓకే, జకార్తా ఇండోనేషియాలోనే ఏషియన్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓకే, మొత్తం ఎన్ని కంట్రీస్, 11 కంట్రీస్ ఉంటాయి. ఓకే, 11 కంట్రీస్ ఏషియన్ కంట్రీస్. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఏషియన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, 11 కంట్రీస్ ఏంటన్నది కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డిఫెన్స్ న్యూస్. విశాఖపట్నంలో స్వదేశీ యుద్ధ నౌక మహేంద్రగిరి. ఓకే, మహేంద్రగిరి అని పేరు విన్నారా మీరు, మహేంద్రగిరి వెస్ట్రన్ ఘాట్స్ లో మహేంద్రగిరి ఒక ఎత్తైన శిఖరం. ఓకే, మనకి ఇక్కడ దొడబెట్ట ఇవన్నీ ఉన్నాయి. అంతకు ముందు దొడబెట్ట కాదు, ఏంటమ్మా మనకి జందగడ ఈస్టర్న్ ఘాట్స్ లో ఈస్టర్న్ ఘాట్స్ జందగడ కదా ఏంటి, వెస్టర్న్ కాదు, ఈస్టర్న్ ఘాట్స్ లో మహేంద్రగిరి ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్ లో ఉంటుంది మహేంద్రగిరి. సో చాలా మంది ట్రావెలర్స్ వచ్చేసి శివరాత్రి టైంలో ఆ మహేంద్రగిరి ఎక్కుతారనమాట. శ్రీకాకుళం వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు కూడా చాలా మంది. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది, శివుడు టెంపుల్. సో అక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ మహేంద్రగిరి అనేది ఈస్టర్న్ ఘాట్స్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్. ఓకే, ఇంకా ఒరిస్సాలో హైయెస్ట్ పీక్ కూడా ఏంటంటే మహేంద్రగిరి. ఓకే, సో దాని పేరు చూసుకుని మనకి ఏంటమ్మా, విశాఖపట్నం స్వదేశీ యుద్ధ నౌక. ఓకే, కమిషనింగ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. కమిషనింగ్ అంటే దాని యొక్క సేవలు స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఒకసారి చూడండి, భారత నావికాదళం తమ రక్షణ శ్రేణి పటిష్టం చేస్తూ అధునాతన యుద్ధ నౌక మహేంద్రగిరి F-38. ఓకే, F-38 ని అధికారికంగా విధుల్లోకి చేర్చుకుంది.
ఈ ప్రతిష్టాత్మక కమిషనింగ్ వేడుక 2026 జూలై 11న, ఓకే, అంటే ఇప్పుడు రేపు జూలై 11న ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వేదిక అత్యంత ఘనంగా జరగనుంది. ఓకే, రేపు ఇది కమిషన్ అవుతుంది. నెక్స్ట్ ఈ అత్యాధునిక యుద్ధనౌక తూర్పు కనుమల్లో ఈస్టర్న్ ఘాట్స్ లో గల ప్రసిద్ధ మహేంద్రగిరి పర్వత శ్రేణిని పేరు పెట్టడం విశేషం. ఇది హిందూ మహాసముద్రంలో భారతదేశ సముద్ర రక్షణ వ్యూహాలకు మరియు బ్లూ వాటర్ నావిక సామర్థ్యం ప్రతీకగా నిలుస్తుంది. ఓకే, పేరు గుర్తుపెట్టుకోండి ఏంటనేది రీసెంట్ గా వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేస్తారు చూడండి, మహేంద్రగిరి నౌక ప్రాజెక్ట్ 17A. ఓకే, మనం ఈ ప్రాజెక్ట్స్ గురించి చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ 17 లో భాగంగా ఏ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రాజెక్ట్ 17A. ఓకే, శ్రేణి కింద నిర్మించిన 6వ అధునాతన యుద్ధ నౌక, ఇది 6th వన్ అనమాట. ఓకే, ప్రాజెక్ట్ 17A లో 6th నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఈ నౌకను భారత నౌకదళ స్వదేశ వార్షిప్ డిజైన్ బ్యూరో అంతర్గతంగా రూపకల్పన చేసింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారమ్మా? మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఓకే, మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ అలాగని చెప్పేసి ముంబైలో ఉంటది. సో అతిపెద్ద షిప్ బిల్డింగ్ కంపెనీ ఎండిఎల్ నిర్మించింది. శత్రువులు రాడానికి శక్తిని అత్యంత స్టెల్త్ ఫీచర్. స్టెల్త్ అంటే ఏంటమ్మా? సో రాడార్స్ కి కనిపించదు. స్టెల్త్ అంటే ఏంటి? సీక్రెట్ గా ఉండదు. ఓకే, నెక్స్ట్ హై ఆటోమేషన్ మరియు అధునాతన సెన్సార్ల రక్షణ వ్యవస్థలు దీని సొంతం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ క్రాస్ ఫ్రిగేట్లు ఉపరితల దాళ్లు, గగనతల దాళ్లు మరియు జలాంతర్గాములు తిప్పుకొట్టే త్రివిధ విధులకు, త్రివిధ అంటే ఆర్మీ, ఎయిర్స్, మొత్తం అన్ని రకాలకు అన్నిటికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ నూతన శ్రేణి లోపల గతంలో ఉన్న ప్రాజెక్ట్ 17 శివాలిక్ క్లాస్. చూడండి ఏ క్లాస్ ని రీప్లేస్ చేసింది? శివాలిక్ క్లాస్. శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ ని 17 లో ఉన్న శివాలిక్ ఫ్రిగేట్ల కంటే ఎంతో ఆధునికమైనవి. నెక్స్ట్ దీన్ని రీప్లేస్ చేసింది చెప్పాలంటే ఇంకా. ఓకే, ఈ మేడ్ ఇన్ ఇండియా యుద్ధ నౌక దేశ రక్షణ, ఆత్మనిర్భర్ భారత్ మరియు స్వదేశీ నౌక నిర్మాణ వ్యవస్థ ప్రసాదించిన ప్రయత్నం. మనం ఆల్రెడీ చెప్తున్నాం, ప్రతిదీ కూడా మన ఇండిజినియస్ గా తయారు చేసుకోవాలి, వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదు అలాగని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ చూడండి, మాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఎప్పుడమ్మా? 1934 లో స్టార్ట్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది, ముంబైలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎవరిగా? మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్ లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒకసారి. సో అందరికి అర్థమైందా ఇండోనేషియా గురించి? వాట్ ఎవర్ అక్కడ మనం తీసుకున్న ఫ్యాక్ట్స్ ఏంటి? ఓకే, ఇప్పుడు డిస్కస్ చేసుకున్నా అర్థమే కదా. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఇండోనేషియాలోనే. మన రీసెంట్ గా మోడీ గారు అక్కడ విజిట్ చేశారు కదా, ఇండోనేషియా విజిట్ చేశారు. సో ఈ విదేశాల్లో ఐఐఎం బెంగళూరు అలాగని చెప్పేసి మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి విదేశాల్లో కూడా ప్లేస్ చేస్తున్నాం, అవునా కదా? ఐఐఎం బెంగళూరు వచ్చేసి అంతర్జాతీయ క్యాంపస్ ఏర్పాటు ఎక్కడమో ఇండోనేషియాలో ఏర్పాటు చేస్తుంది. ఓకే, చూడండి, భారతదేశ ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఐఐఎం అంటే ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, ఐఐఎం బెంగళూరు వచ్చేసి విదేశాల తమ మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్ నిర్మించింది. ఓకే, ఇండోనేషియాలోని సింగసరి స్పెషల్ ఎకానమిక్ జోన్ లో ఏర్పాటు అవుతుంది. సో రీసెంట్ గా మోడీ గారు అక్కడ విజిట్ చేశారు. ఈ ప్యాక్స్ అన్ని కూడా అందులో భాగంగా. ఇది ఇండోనేషియాలో తూర్పు జావా. ఓకే, జావా అనే ఒక ఐలాండ్ ఉంటుంది, అందులో తూర్పు జావా పరిధిలో గల మలాంగ్ నగరంలో. సో ఇంపార్టెంట్ ఎక్కడంటే ఇండోనేషియాలో మలాంగ్ నగరం. ఓకే, మౌలిక విద్యను పెంచుతుంది. చూడండి, మనకి దీనిలో ప్రతిసారి డిస్కస్ చేసుకున్నాం, విదేశాల నుంచి మన ఇండియాలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్, అవునా కదా? లివర్పూల్, న్యూ సౌత్ వేల్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అలాగే మన ఇండియా ఐఐటీస్ కానీ ఐఐఎంస్ కానీ ఇవన్నీ కూడా విదేశాల్లో కూడా స్థాపిస్తున్నాం. ఓకే, ఒకసారి అవన్నీ కూడా చూడండి. ప్రధాని మోడీ మరియు ఇండోనేషియా అధ్యక్షులు ఎవరమ్మా? ప్రభువో సుబియాంటో చర్చల అనంతరం అంతర్జాతీయ క్యాంపస్ ప్రతిపాదన అధికారికంగా ఖరారైంది. ఈ చారిత్రక ప్రాజెక్ట్ కొరకే ఐఐఎం బెంగళూరు సదరు సెట్ డెవలపర్ సంస్థ పీటీ ఇంటెలిజెన్సియా గ్రాహమాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అంతర్జాతీయ క్యాంపస్ గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు అందిస్తారు. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఐఐఎం బెంగళూరు ఎక్కడమ్మా? ఇండోనేషియా. ఓకే, ఐఐఎం బెంగళూరు. ఓకే, బెంగళూరు కూడా గుర్తుపెట్టుకోండి. ఐఐఎం బెంగళూరు అనేది ఇండోనేషియాలో తన మొట్టమొదటి విదేశీ క్యాంపస్ ని ఎక్కడంటే ఇండోనేషియా మలాంగ్ నగరం అని చెప్పి గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. రిమైనింగ్ అంతా మీకు స్క్రిప్ట్ అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు వచ్చేసి 1973లో ఏర్పాటు అయింది. సో సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు దాని గురించి. సో మీరు యూజువల్గా ఇక్కడ ఎవరుంటారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఎవరుంటారు? యూజువల్గా మేనేజ్మెంట్ కోర్సెస్ ఎంబీఏ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఎంబీఏకి అత్యున్నత
ఓకే, అత్యున్నత యూనివర్సిటీస్ ఐఐఎమ్స్. ఓకే, నెక్స్ట్ ఐఐటీస్ ఎవరికి? బీటెక్, ఎంటెక్, టెక్నికల్ కోర్సెస్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, అవునా కదా? సో ఎంబీబీఎస్కి అత్యున్నత ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఏంటి? ఎయిమ్స్ అంటే వచ్చేసి మనకి మంగళగిరిలో ఉంది, ఎయిమ్స్ మంగళగిరి అంటాం. ఓకే, ఐఐఎం వచ్చేసి మన ఆంధ్రాలో వచ్చేసి విశాఖపట్నంలో ఉంది, ఐఐఎం విశాఖపట్నంలో ఉంది. ఐఐటి వచ్చేసి మనకి ఎక్కడమ్మా? తాడేపల్లిగూడెమా, సారీ ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఐఐటి తిరుపతి. ఓకే, మన ఆంధ్రాలో ఇవన్నీ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, మధ్యప్రదేశ్లో జంతు వ్యాధుల నియంత్రణ కొరకై పశుజన్య యుద్ధ అభ్యాస్ మాక్ డ్రిల్. సో చూడండి, ఏ స్టేటు ఎక్కడ గుర్తుపెట్టుకోండి. పశుజన్య యుద్ధ అభ్యాస్ ఎక్కడ జరిగింది? మధ్యప్రదేశ్. ఓకే, సో దేని గురించి? మాక్ డ్రిల్ అంటే ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, పశువుకి లంపీ స్కిన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఒక్క పశువుకి వచ్చిందంటే ఆ విలేజ్ మొత్తం చుట్టుపక్కల ఉన్న పశువులన్నిటికీ కూడా అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి సమయంలో వాళ్ళు ఎలా 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 ట్రీట్ చేయాలి అలాగని చెప్పేసి ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఓకే, సో అది ఎక్కడ నిర్వహించారు? మధ్యప్రదేశ్లో. కేంద్ర పశువర్ధక మరియు డైరీ శాఖ దేశంలో అంటువ్యాధుల నియంత్రణ కొరకు పశుజన్య యుద్ధ అభ్యాస్ పివైఏ ఓకే మాక్ డ్రిల్ ని విజయవంతంగా నిర్వహించింది. ఈ 5 రోజులు జాతీయ స్థాయి ఎన్ని రోజులమ్మా? 5 days. ఓకే, 5 days అత్యవసర విపత్తు రక్షణ డ్రిల్ మధ్యప్రదేశ్ జిల్లాలో విదిశ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంది మధ్యప్రదేశ్ లో, ఆ గ్రామంలో జరిగింది. నెక్స్ట్, ఈ దేశంలో నేషనల్ వన్ హెల్త్ మిషన్ కింద నిర్వహించబడిన 3వ జాతీయ స్థాయి మాక్ డ్రిల్. ఓకే, నేషనల్ వన్ హెల్త్ మిషన్ అనే భాగంలో 3rd మాక్ డ్రిల్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ కృత్రిమ ప్రయోగంలో పక్షులు లేదా జంతువుల నుండి మనుషులకు వ్యాపించే భయంకరమైన H1N1 అలాగని చెప్పేసి వైరస్, ఈ H1N1 వైరస్ ని అడ్డుకునే పద్ధతులు పరీక్షించారు. ఓకే, సో చాలా డేంజర్ H1N1, మన పావురాల నుంచి కానీ ఇవన్నీ వస్తాయి అలాగని చెప్పేసి. ఓకే, ఇందులో జంతువుల ఆరోగ్యం, మానవ వైద్య విభాగాలు, వన్యప్రాణుల నిఘా మరియు ఆహార భద్రత ఏజెన్సీలు ఉమ్మడి ప్రతిస్పందన పరిశీలించారు. ఓకే, నెక్స్ట్ ఇది ఎవరెవరు? ఐకార్, ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఓకే, ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. నెక్స్ట్ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఎన్సిడిసి, ఓకే, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఓకే డిసీజ్ కంట్రోల్, మరియు ఎయిమ్స్ భోపాల్ నిపుల్ ఎవరెవరు అన్నది కూడా చూడండి. ఓకే, ఐసిఎంఆర్, ఎన్సిడిసి, నెక్స్ట్ ఎయిమ్స్ భోపాల్. ఎయిమ్స్ మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. ఎయిమ్స్ అంటే ఏంటి? ఓకే, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్. ఓకే, ఎంబీబీఎస్ అత్యున్నత కళాశాల ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్, భవిష్యత్తులో వచ్చే జునోటిక్ అంటే జంతువులు. జునోటిక్ అంటే ఏంటమ్మా? ఈ వర్డ్స్ చూడండి. జునోటిక్ అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు. ఓకే, మనకి ఇప్పుడు చూడండి బ్యాచ్ ఎబోలా వచ్చేసి గబ్బిలాల నుంచి వస్తుంది, అవునా కదా? సో ఇలాంటివి సమయంలో తక్షణ సమాచారం మార్పిడి మరియు నమూనా ల్యాబ్ నిర్ధారణ సమాజం పటిష్టం దీని యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఓకే, ఐసిఎంఆర్ ఎప్పుడు 1911లో ఓకే అన్సారీ నగర్ న్యూఢిల్లీలో. ఓకే, న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకుని సరిపోద్ది. 1911 వచ్చేసి ఐసిఎంఆర్. మనకి ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మీరు ఎవరైనా ఫారెన్ లో ఎంబీబీఎస్ చేశారనుకోండి, ఈ ఐసిఎంఆర్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలనుకోండి, ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే, మీరు డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలంటే ఈ ఐసిఎంఆర్ కౌన్సిల్ వచ్చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరమ్మా? డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బాల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డిస్కస్ చేసుకున్నాం జరిగింది 1929. ఓకే, ఇంకో 3 years అయితే 100 years అవుతుంది. ఓకే, ఐకార్ వచ్చేసి ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలోనే ఉంది. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ చూడండి, మంగిలాల్ జాట్. సో జాట్స్ అంటే జాట్స్ అలాగని చెప్పి యూపీలో ఒక రేస్, యూపీలో ఉండే ఒక జాతి జాట్ అలాగని చెప్పేసి. మనకి జాట్ల విప్లవం కూడా ఉంటుంది, మీకు హిస్టరీలో వస్తుంది. హిస్టరీలో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో జాట్స్ కూడా ఓకే అక్కడ ఉన్న అగెనిస్ట్ అవుతారు బ్రిటిషర్స్ కి. సో ఈ జాట్స్ గుర్తుపెట్టుకుని, జాట్ అనే వాళ్ళు అగ్రికల్చర్లో ఫేమస్. జాట్ అనే వాళ్ళ యొక్క ఏంటంటే వాళ్ళ వృత్తి మ్యాక్సిమం అగ్రికల్చరే ఉంటారు. సో గుర్తుపెట్టుకుని అలాగే అగ్రికల్చరల్ రీసెర్చ్కి ఎవరున్నారు? డైరెక్టర్ జనరల్ మంగిలాల్ జాట్. ఓకే, అలా కూడా గుర్తుపెట్టుకోండి. జాట్ అంటే అగ్రికల్చర్ వాళ్ళు ఎక్కువగా చేస్తారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పర్యావరణ నష్టపరిహారం కొరకే సర్వత్రా సురక్ష పారామెట్రిక్ పాలసీ. సో ఎవరు ఇచ్చారండి? ఇది ఏంటమ్మా? ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, ఇది కూడా గవర్నమెంట్ కంపెనీ. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి ఎలాగో ఇది కూడా అంతకుముందు గవర్నమెంట్, ఇంకా ఇది పాత అనమాట. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటమ్మా? ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ.
సరికొత్త సర్వత్ర సురక్ష పారామెట్రిక్ పాలసీ తీసుకొచ్చింది. చూడండి, ఇంపార్టెంట్ ఇది. ఓకే, సర్వత్ర సురక్ష అంటే అన్ని రకాలుగా. ఓకే, ఒకసారి చూద్దాం ఏంటనేది. వినూత్న క్లైమేట్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ సంస్థగత 2026 జూలై 3ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఏంటి దీని ఉద్దేశం చూడండి. వాతావరణ మార్పులు మరియు ప్రకృతి విపత్తుల వల్ల తీవ్రంగా నష్టపోయే రైతులు, వ్యాపారవేత్తలు, చూడండి, రైతులు, వ్యాపారవేత్తలు మరియు సాధారణ ప్రజలకు తక్షణ సహాయం అందించడం దీని లక్ష్యం. చూడండి, మీరు ఆల్రెడీ గోపాల మూవీ చూశారు. సో ప్రకృతి వైపరీత్యం వల్ల యాక్ట్ ఆఫ్ గాడ్ కి మేము ఏమి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తుంది. బట్ వాళ్ళు కోర్టుకు వెళ్తారు, అదంతా సినిమాలో చూపిస్తారు. సో యూజువల్ గా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ చెయ్యవు. ఓకే, ఏంటమ్మా, వాతావరణ మార్పులకు కానీ ప్రకృతి విపత్తులకు కానీ వీటి వల్ల ఏ నష్టం జరిగినా అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వవు, అవునా కదా? ఓకే, సో అలాంటి వాటికి కూడా తక్షణ సాయం చేయడానికి ఎవరమ్మా, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం తీసుకొచ్చిన పాలసీ అంటే సర్వత్ర సురక్ష పారామెట్రిక్ పాలసీ. ఓకే, సర్వత్ర సురక్ష పేరులోనే ఉంది, మొత్తం ఎనీ టైం ఓకే కంప్లీట్ గా ఇస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ లో సాంప్రదాయ పద్ధతుల్లో నష్ట తీవ్రత అంచనాలు అసెస్మెంట్స్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ముందే నిర్ణయించిన వాతావరణ పరిమితులు అంటే భారీ వర్షపాతం, గరిష్ట ఉష్ణోగ్రత, తుఫాను, గాలివేగం కంటే భూకంప తీవ్రత ఆమోద స్థాయిని దాటితే చాలు. సో వాటి యొక్క రికార్డ్స్ వాటి యొక్క పారామీటర్స్ ఉంటాయి కదా, ఆ పారామీటర్స్ దాటితే చాలు, ఆటోమేటిక్ గా డబ్బులు చెల్లిస్తుంది. సో వెయిట్ చేయాల్సిన పని లేదు ఎక్కువసేపు. నెక్స్ట్, ఈ వినూత్న తక్కువ డాక్యుమెంటేషన్ తో, చాలా తక్కువ డాక్యుమెంటేషన్ తో అత్యంత వేగంగా మరియు పారదర్శకంగా క్లెయిమ్ని పరిష్కరిస్తుంది. నెక్స్ట్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ చైర్మన్ ఎవరమ్మా, సంజయ్ జోషి మాట్లాడుతూ ఈ స్కీమ్ దేశంలో స్వతంత్ర భారత శతాబ్ది, చూడండి ఇంపార్టెంట్ ఇది, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. ఓకే, ఈ స్కీమ్ వచ్చేసి మనకి 2047 వికసిత్ భారత్ అనుకున్నాం కదా, ప్రతి దానికి కూడా వికసిత్ భారత్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నాం. సో దానికి ఓకే అందరికీ ఇన్సూరెన్స్, ఓకే 2047 నాటికి అందరికీ బీమా, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 లక్ష్యాలకి ఇంధనంగా మారుతుంది అలాగని చెప్పేసి ఎవరు చెప్పారు, సంజయ్ జోషి. సంజయ్ జోషి ఎవరు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క చైర్మన్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎక్కడ ఉంది, హైదరాబాద్ లో ఉంది. ఓకే, IRDA మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా IRDA అప్రూవల్ ఉండాలి. వాటికి అన్నిటికీ మనకి బ్యాంక్స్ కి RBI అలాగో కమర్షియల్ రెగ్యులేట్ చేసే బాడీ RBI కదా. సో అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటి కూడా రెగ్యులేట్ చేసేవారమ్మా IRDA. ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు 1999 లో స్టార్ట్ అయింది. ఎక్కడ, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కరెంట్ చైర్మన్ ఎవరు ఉన్నారు, అజయ్ సేత్. ఓకే, అజయ్ సేత్. నెక్స్ట్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎప్పుడమ్మా 1947 లో స్టార్ట్ అయింది. ఎక్కడుంది, న్యూఢిల్లీలో ఉంది. ఓకే, ఇవన్నీ అవసరం లేదు మనకి. 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్. ఓకే, 100% ప్రభుత్వ రంగ సంస్థ. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ హిస్టరీ అప్డేట్ ఒకటి వచ్చింది మనకి. తెలంగాణలో పాలంపేట శివాలయానికి జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా హోదా. ఓకే, పాలంపేట శివాలయం ఎక్కడ ఉందమ్మా, తెలంగాణలో ఉంది. ఓకే, తెలంగాణలోని పాలంపేట శివాలయానికి జాతీయ ప్రాధాన్యత కలిగిన చిహ్నంగా ఇచ్చారు. సో ఒకసారి చూడండి, పాలంపేట శివాలయానికి ఎవరమ్మా, రామప్ప దేవాలయ పరిధి. సో ఈ రామప్ప దేవాలయం ఐడియా ఉందా మీకు, హిస్టరీలో వస్తుంది. కాకతీయుల కాలంలోని కట్టిన కట్టడం. ఓకే, రామప్ప దేవాలయం. సో రామప్ప అనే కట్టిన వాడి శిల్పి పేరే రామప్ప, అతని పేరు మీదగానే టెంపుల్. ఓకే, నెక్స్ట్, జాతీయ ప్రాధాన్యత కట్టడంగా అధికారిక హోదా కలిగించింది. నెక్స్ట్ చూడండి, దానివల్ల ఏంటి బెనిఫిట్ చూడండి. తెలంగాణలో ఎక్కడుంది చూడండి, ములుగు జిల్లా తెలంగాణలో ఎక్కడుంది. ఇన్ కేస్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇది వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళ హిస్టరీ ప్రకారం చూడాలి ఎక్కడ అన్నది కూడా ఇంపార్టెంట్. ఓకే, మనకైతే తెలంగాణ తెలుసుకుంటే సరిపోద్ది. తెలంగాణలో ములుగు జిల్లాలో చారిత్రక అద్భుతాలయానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రక్షణ లభిస్తాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇది చిహ్నంగా అనౌన్స్ చేశారో, జాతీయ ఏంటమ్మా ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా అనౌన్స్ చేశారో, ఆటోమేటిక్ గా అక్కడ ఏంటమ్మా ఎవరు కూడా ఎలా పడతారు, ఇంతకుముందు చూడండి ఎలా ఉంది, శిథిలావస్థలో ఉంది. సో అక్కడ చాలా మంది వచ్చి స్పాయిల్ చేయడం, అక్కడ ఉన్న ప్లేస్ అంతా ఇచ్చేయడం ఉంటది. సో ఎప్పుడైతే మనం అనౌన్స్ చేశారో అక్కడ ఏంటమ్మా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటది. ఎవరు కూడా 100 మీటర్స్ డిస్టెన్స్ లో అక్కడికి వెళ్ళడానికి లేదు. ఓకే, 100 మీటర్ డిస్టెన్స్ లో అసలు ఆ టెంపుల్ లోకి ఎంటర్ అవడానికి కూడా లేదు, ఇన్ కేసు వీళ్ళ పర్మిషన్ ఉంటే తప్ప. ఓకే, ఈ చట్టబద్ధమైన నోటిఫికేషన్ చారిత్రక AMASR చట్టం 1958. ఓకే, 1958 నిబంధనల ప్రకారం ఆలయానికి 0.275 ఎకరాస్ ఇచ్చిందండి. ఓకే, వర్తింపు చేశారు.
సో ఎంత ఏరియా కూడా ఆలయానికి సంబంధించిన ఒక బౌండరీ ఇస్తారు. ఓకే, మనకు అదంతా అవసరం లేదు. రీసెంట్ గా జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా ఏ ఆలయం అంటే పాలంపేట, ఎక్కడుంది? తెలంగాణలో, ములుగు జిల్లా. ఓకే, నెక్స్ట్ ఈ చారిత్రక ఆలయ పూర్తి యాజమాన్యం, పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలు ఇకపై నేరుగా ఎవరికి వెళ్తుందమ్మా? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. 1861 లో ఫామ్ అయింది. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఫస్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫౌండర్ ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. 1861 లో ఫామ్ అయింది. వాళ్ళ పర్యవేక్షణలో వెళ్ళిపోతుంది ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో వాళ్ళ అనుమతి లేకుండా ఎవరు కూడా ఎంటర్ అవడానికి లేదు. కేంద్ర చట్టం ప్రకారం ఈ పురాతన సరిహద్దు 100 మీటర్స్ పరిధిని నిషేధిత ప్రాంతం కింద ప్రకటించారు. ప్రొహిబిటెడ్ ఏరియా అంటే ఏంటమ్మా? అక్కడ ఎవరు ఎంటర్ అవ్వడానికి లేదు. నెక్స్ట్ 200 మీటర్స్ ని నియంత్రిత ప్రాంతం ఏంటమ్మా? రెగ్యులేటెడ్ ఏరియా ప్రకటించింది. ఓకే, నెక్స్ట్ అక్కడ ఎవరు కూడా ఎటువంటి కట్టడాలు చేయకూడదు. ఇన్ కేసు ఎంటర్ అవ్వచ్చు, ఆ 200 అంటే 100 to 200 మధ్యలో ఎంటర్ అవ్వచ్చు, కానీ ఎటువంటి కట్టడాలు కానీ ఎటువంటి కల్టివేషన్స్ కానీ ఏమి చేయడానికి ఉండకూడదు. ఓకే, దీని ఏంటి? నియంత్రిత ప్రాంతం. నెక్స్ట్ ఈ ఆలయ పరిసరాలు ఎటువంటి కొత్త నిర్మాణాలు అనుమతులైన కేంద్ర ప్రభుత్వం నేషనల్ మూవ్మెంట్స్ అథారిటీ, ఓకే ఇందాక చెప్పాను కదా, నేషనల్ మూవ్మెంట్స్ అథారిటీ NMA మాత్రమే నియంత్రిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూడండి 1861. నెక్స్ట్ ఎక్కడమ్మా? ప్రెసెంట్ యదుబీర్ సింగ్ రావత్. ఓకే, ఆల్రెడీ చాలా సార్లు వచ్చింది మనకి యదుబీర్ సింగ్ రావత్. కల్చరల్ ఎవరు? మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఎవరు మనకి? గజేంద్ర సింగ్ షెకావత్ గారు. ఓకే, నెక్స్ట్ చూడండి స్టేట్ కరెంట్ అఫైర్స్, దాని కంటిన్యూషన్ ఉంది చూడండి ఒకసారి. సేమ్ తిరుపతి జిల్లా గొట్టిప్రోలు కోట దెబ్బ. ఓకే, ఎక్కడుంది? గొట్టిప్రోలు కోట దెబ్బ అలాగని చెప్పేసి తిరుపతి జిల్లాలో ఉంది. ఈ తిరుపతి జిల్లాలో ఉన్న దీనికి కూడా మనకి ఏంటమ్మా? జాతీయ ప్రాధాన్యత హోదా ఇచ్చారు. సేమ్ ఇప్పుడు పాలంపేట శివాలయానికి ఏమైతే ఇచ్చారో సేమ్ దానికి కూడా ఎక్కడ ఇచ్చారు? మన ఆంధ్రాలో ఒక ప్లేస్ ఉంది. ఏంటమ్మది? గొట్టిప్రోలు కోట దెబ్బ. ఇంపార్టెంట్, మన ఆంధ్ర ఏపీ హిస్టరీ ప్రకారం మన ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఈ గొట్టిప్రోలు కోట దెబ్బ ఏ జిల్లాలో ఉంది? తిరుపతిలో ఉంది. దానికి ఏమి ఇచ్చారు? జాతీయ ప్రాధాన్యత హోదా ఇచ్చారు. ఓకే, సో ఇది సైట్. ఈ సైట్ ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఓకే, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ లో చారిత్రక గొట్టిప్రోలు కోట దెబ్బను పురాతత్వ ప్రదేశాన్ని జాతీయ ప్రాధాన్యత కలిగిన కట్టడంగా ప్రకటించింది. సో ఇంపార్టెంట్. దీనివల్ల మనం చూడండి ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎంటర్ అవుతారు కదా. సో చూడండి ఏపీలో తిరుపతి జిల్లా గొట్టిప్రోలు గ్రామంలో ఈ పురాతన కోట దెబ్బకు ఇకపై కేంద్ర రక్షణ లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సర్వే నంబర్ 235 లో 4.28 ఎకరాస్ మరియు సర్వే నెంబర్ ఇదంతా అవసరం లేదు మీకు, మరి సర్వే నెంబర్లు ఏమి అడగడు, కానీ జస్ట్ మనకు కాన్సెప్ట్ కోసం చూడండి అంతే. ఓకే, నెక్స్ట్ AMSR 1950 యాక్ట్. ఓకే, ఈ యాక్ట్ ప్రకారం ఈ చారిత్రక స్థలం 100 మీటర్స్ నిషేధ ప్రాంతంగా, దీనికి కూడా దాని చుట్టూ ఉన్న 100 మీటర్స్ ని ఓకే ప్రోహిబిటెడ్ ఏరియా కింద ప్రకటించింది. 200 మీటర్స్ నియంత్రిత ప్రాంతం. సేమ్ దానికి ఏదైతే మనం చెప్పుకున్నాం అదంతా కూడా దీనికి కూడా వర్తిస్తుంది. ఆ ఏరియా గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మది? గొట్టిప్రోలు కోట దెబ్బ ఎక్కడ ఉంది? తిరుపతి జిల్లా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ASL సర్వే చేస్తున్నారు. అక్కడ మనకి ఒక పురాతన కట్టడాలు బయటపడ్డాయి. చూడండి విష్ణుమూర్తి విగ్రహం. ఓకే, విష్ణుమూర్తి విగ్రహం కూడా బయటపడింది. 2019 సంవత్సరంలో ఆర్కియలాజికల్ సర్వే ఇక్కడ జరిపిన తవ్వకాలు ఒక భారీ పురాతన నివాస సముదాయం. అంటే ఏంటమ్మా? రెసిడెన్షియల్ కాంప్లెక్స్. అంటే ఇప్పుడు మనకి మొహంజదారోలో చూడండి మనకి ఇల్లులు అయితే ఎలా బయటపడ్డాయో అక్కడ ఏం బయటపడి చూడండి. ఇదంతా కూడా ఇవన్నీ నివాస స్థలాలు. ఇదంతా కూడా అక్కడ అంతకు ముందు ఒక ఊరు ఉండేది అనమాట ఎప్పుడో. ఓకే, నెక్స్ట్ ఈ పురాతన నివాస స్థలాల చుట్టూ ఇటుకలతో నిర్మించిన ఒక భారీ చారిత్రక రక్షణ గోడ. ఓకే, ఫోర్టిఫైడ్ వాల్, ఒక రక్షణ గోడ కూడా ఉంది. ఈ అపూర్వ తవ్వకాల కోట్ల విలువైన ప్రాచీన మహావిష్ణువు శిల్పం. ఓకే, ఈ మహావిష్ణువు శిల్పం చాలా ప్రాతది ఎప్పుడుదో. ఓకే, మరియు శాతవాహన కాలం నాటి పురాతన శాతవాహనుల కాలం నాటి కొండలు కూడా ఇక్కడ కొండల శిథిలాలు కూడా లభించాయి. అంతకంటే ముందే లభించింది విష్ణు విగ్రహం. ఇవన్నీ శాతవాహనుల కాలం నాటి కొండలు కూడా లభించాయి. ఓకే, నెక్స్ట్ చూడండి యాక్ట్ చెప్తుంది కదా AMA. ఓకే, AMASR యాక్ట్ చెప్తున్నాం కదా. ఏంటమ్మా? ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారం ఏం చేస్తారంటే ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ కి కొంత ల్యాండ్ క్రియేట్ చేస్తారు, ల్యాండ్ ఇచ్చేస్తారు. ఆ సైట్ కి ఆ ఉన్న ల్యాండ్ ఎవరు కూడా టచ్ చేయడం లేదు. ఓకే, ఆ వచ్చే ఆ సైట్ కి చూడండి మనం ఆల్రెడీ చెప్పుకుని ఇక్కడ డిస్కస్ చేసుకుని చూడండి. AMASR యాక్ట్ 1958 ప్రకారం సో దీన్ని మన నిషేధిత ప్రాంతం నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పాం కదా. సో దాని గురించి డిస్కస్ చేసుకుని చూడండి. అదేంటి అబ్రివేషన్? ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. ఓకే, రెగ్యులేటెడ్ డైరెక్ట్లీ అండర్ ద మినిస్టర్ ఆఫ్ కల్చర్. మనకి ఎవరమ్మా? మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు. ఓకే, నెక్స్ట్ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ.
అంతరిక్ష వ్యర్థాల తొలగింపు కొరకే హైదరాబాద్ స్టార్ట్అప్. సో చూడండి మనకి స్టార్ట్అప్స్ మిషన్ ఎంబ్రేస్ సాంకేతిక ఆవిష్కరణ. ఓకే, హైదరాబాద్ స్టార్ట్అప్ కంపెనీ. మనకి స్పేస్ టెక్నాలజీలో కూడా స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి, అవునా కదా? మనం రీసెంట్ గా డిస్కస్ చేసుకున్నాం ఏంటమ్మా అది, స్కైరూట్ ఏరోస్పేస్ వచ్చేసి విక్రమ్ 1. ఓకే, విక్రమ్ 1 వచ్చేసి రెడీ అయిపోయింది, మనం లాంచ్ చేయడానికి రీసెంట్ గా టైం కోసం చూస్తున్నారని చెప్పి డిస్కస్ చేసుకున్నాం, అవునా కదా? అది ఏంటంటే మిషన్ ఆగమన్ మిషన్ గురించి. సో అందులోనే దాంట్లో చూడండి, దాని గురించి చూడండి. సో అలానే ఇంకోటి ఏంటన్నా మిషన్ ఎంబ్రోస్. ఈ ఎంబ్రోస్ అంటే ఏంటమ్మా, అంతరిక్ష వ్యర్థాలు. చూడండి మన భూమి మీద చెత్త అయితే పేరుకుపోతుంది, అంతరిక్షంలో కూడా చెత్త పేరుకుపోతుంది. ఎలా అంటే మనం కొన్ని స్పేస్ డెబ్రిస్ అంటుంది. దీన్ని ఏంటమ్మా, స్పేస్ డెబ్రిస్. సో స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటంటే మనం ఒక శాటిలైట్ పంపిస్తాం, ఎప్పుడో 1961లో 1970లో శాటిలైట్ పంపిస్తాం. ఆ శాటిలైట్ కి ఇంత టైం పీరియడ్ లోనే వర్క్ అవుతాయి, అవునా కదా? ఒక 10 years లైఫ్ స్పాన్ ఉంటుంది, ఒక 5 years 10 years ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత, ఆ వర్క్ చేయడం అయిపోయిన తర్వాత అవి ఏమవుతాయి, స్పేస్ డెబ్రిస్ కింద మారిపోతాయి. ఓకే, ఆ స్పేస్ డెబ్రిస్ అంటే చూడండి ఇలా ఉంటాయి. ఓకే, ఇవన్నీ శాటిలైట్స్, అవి ముక్కలు అయిపోయి, కానీ అవి ఇంకా మన కంట్రోల్లో ఉండవు అనమాట. మన కంట్రోల్లో ఉండదు. దాని యొక్క కెపాసిటీ, ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ఉంటాయి శాటిలైట్స్ వచ్చేసి, సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఆ ప్యానెల్స్ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, దానికి పవర్ అనేది జనరేట్ అవ్వకపోతే మనకి ఏమవుతుంది, సిగ్నల్ అనేది ఆగిపోద్ది. అది స్పేస్ లో ఒక చెత్త కుప్పలా తయారైపోద్ది అనమాట. సో ఈ స్పేస్ డెబ్రిస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ గా చాలా పెద్ద కన్సర్న్ ఉంది. మన ఫ్యూచర్ లో ఈ స్పేస్ డెబ్రిస్ పెరిగితే అది చాలా పెద్ద విపత్తికి దారితీస్తుంది అనమాట. సో దాన్ని ఎలా మనం అరికట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే, జపాన్ వాళ్ళు వచ్చేసి చెక్కవి వుడ్ పంపిస్తాం అలాగని చెప్పేసి అనుకున్నారు. వుడ్ అని ఏంటంటే వన్స్ ఎప్పుడైతే మనకి స్పేస్ డెబ్రిస్ తయారవుతాయో అవి తర్వాత బర్న్ అయిపోతాయి. సో మెల్లగా స్పేస్ లో కలిసిపోతాయి అని చెప్పేసి వుడెన్ శాటిలైట్స్ పంపిస్తారని చెప్పి జపాన్ వాళ్ళు తీసుకున్నారు. సో మన ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, హైదరాబాద్ చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ కాస్మో, ఏంటమ్మ పేరేంటి, కాస్మోస్ సెర్వ్ స్పేస్. ఆ సంస్థ పేరు చూడండి, కాస్మోస్ సెర్వ్ స్పేస్. ఒక మిషన్ స్టార్ట్ చేసింది. మిషన్ పేరేంటి, మిషన్ ఎంబ్రేస్. ఓకే, కాస్మోస్ సెర్వ్ స్పేస్ వచ్చి స్టార్ట్ చేసిన మిషన్ ఏంటి, మిషన్ ఎంబ్రేస్. దీనికి ఏంటమ్మా, అంతరిక్ష వ్యర్థాన్ని క్లియర్ చేయడం. ఓకే, ఒకసారి చూద్దాం. కక్షలో నియంత్రణ కోల్పోయి తిరుగుతున్న పాత ఉపగ్రహాలు క్లియర్ చేసేందుకు ఈ సంస్థ ఒక వినూత్న సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్. ఏంటమ్మా ఇది, రోబోటిక్ క్యాప్చర్ అంటే ఏంటంటే మనకి ఒక రోబో టైప్, ఒక వాళ్ళు పంపించే శాటిలైట్ ఉండదు, ఏదైతే శాటిలైట్ ఉంటుందో ఆ శాటిలైట్ అనేది రోబో టైప్ ఉంటుంది అనమాట. ఈ ఎప్పుడైతే డెబ్రిస్ అనేది దాని చుట్టూ కనిపిస్తున్నాయో దాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ ఇంపార్టెంట్ చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 వాళ్ళకి ఖచ్చితంగా ఈ పెట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇది దేనిలో చూడండి, ఈ ప్రయోగాత్మక శాటిలైట్ ని పేలోడ్ స్పేస్ రూట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం నిన్న మొన్న. స్పేస్ రూట్ ఏరోస్పేస్ వాళ్ళు తయారు చేసిన విక్రమ్ 1 రాకెట్ మిషన్ ఆగమన్ లో ప్రయోగిస్తున్నారు. దాంతో పాటు దీన్ని పంపిస్తున్నారు. ఓకే, విక్రమ్ 1 రాకెట్ ద్వారా పంపిస్తుంది ఇది కూడా, ఈ పేలోడ్. ఓకే, ఈ చారిత్రక ప్రయోగం సమయం శ్రీహరికోట 2000 డిస్కస్ చేస్తున్న ఆగస్టు 4 మధ్య ఎప్పుడైతే వీలైతే ఆ టైంలో ప్రయోగిస్తారు. ఓకే, టైం లైన్ మధ్య ఉంది. సో ఇంపార్టెంట్ చూడండి, మిషన్ ఆగమన్లోనే ఇక్కడ స్పేస్ రూట్ ఏరోస్పేస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడమ్మా, 2022లో ఫస్ట్ ప్రైవేట్, ఓకే, ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ లాంచ్ చేసింది ఎవరు, స్కైరూట్ ఏరోస్పేస్. ఓకే, ఇక్కడ కూడా మిస్టేక్ వచ్చింది, స్కైరూట్ ఏరోస్పేస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇస్రో తర్వాత ఇండియాలో ఇస్రో కాకుండా ప్రైవేట్ ఏజెన్సీ ఏదైనా శాటిలైట్ లాంచ్ చేసింది సక్సెస్ఫుల్ గా అంటే స్కైరూట్ ఏరోస్పేస్ ఫస్ట్ టైం 2022లో లాంచ్ చేసింది. అది ప్రారంభ మిషన్. అక్కడ వచ్చేసి విక్రమ్-S రాకెట్ పేరు ఏంటమ్మా, విక్రమ్-S. ఓకే, విక్రమ్-S ప్రారంభ మిషన్. ఇప్పుడు మళ్ళీ 2026లో సెకండ్ వన్ ఏంటి, విక్రమ్-1 రాకెట్ మిషన్ ఆగమనంలో భాగంగా పంపిస్తుంది స్పేస్ లోకి. ఇంకా పంపించలేదు. ఈ టైం లైన్ లో ఎప్పుడైతే బెస్ట్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అని చూసుకొని పంపిస్తారు. దానిలో పేలోడ్ ఏంటి, ఇప్పుడు మిషన్ ఆంబ్రస్ ఏ సంస్థ డెవలప్ చేసింది, కాస్మోస్ స్పేస్. దేనికోసం ఇది మిషన్ ఆంబ్రస్ అనేది, స్పేస్ డెబ్రిస్ అంతరిక్ష వ్యర్థాలని రిమూవ్ చేయడం కోసం. ఎలా రిమూవ్ చేస్తారు, సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్. ఓకే, సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ అంటే ఒక రోబో అనేది ఉంటుంది, దాన్ని మొత్తాన్ని కూడా మొత్తం డెబ్రిస్ అనేది క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, కాస్మోస్ సంస్థ అంతరిక్షంలో నియంత్రణ లేని ఉపగ్రహాలు సురక్షితంగా పట్టుకునే ఒక సరికొత్త
ఓకే 2 స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్ రూపకల్పన చేసింది. ఈ అంతరిక్ష పరికరాన్ని కేవలం 4 నెలల్లో తయారు చేశారంట. చాలా తక్కువ టైంలో తయారు చేశారు. 4 months లో తయారు చేశారు. దీన్ని ఇస్రో మాజీ శాస్త్రవేత్తల కమిటీ విజయవంతంగా ఆడిట్ చేసి ధృవీకరించింది. ఓకే ఇస్రో రిటైర్ అయిపోయిన సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా దీన్ని చూసి ఆడిట్ చేశారు. ఆడిట్ ఏంటంటే సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుంది లేదా, స్పేస్ లోకి వెళ్ళాక ఎలా ఉంటది, ఆ స్పేస్ కండిషన్స్ కి తట్టుకోగలుగుతుంది లేదని ఆడిట్ చేశారు. ఓకే నెక్స్ట్ అంతరిక్ష వేత్తలు ఒకదాని కూడా గుద్దుకొని లక్షలాది ముక్కలుగా మారే ప్రమాదకర కెస్లర్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఈ